హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ యామ్ కుమార్. సో ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ ఈరోజు కూడా మనం ఒక లాంగ్ కంటెంట్ అయితే చేస్తూ ఉన్నామండి. లాంగ్ కంటెంట్లో ఈరోజు మనం చూడబోతున్నటువంటి లాంగ్ కంటెంట్. మీరు వద్దు అనుకున్న ప్రజెంట్ మీ పర్సన్ మీరే కావాలి అనుకుంటున్నారు. నిజమా కాదా చూద్దామా, యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తుంది మనకి అనే దానికి సంబంధించి ఈరోజు అయితే మనం ఒక లాంగ్ కంటెంట్ అయితే చూడబోతున్నామండి. మీరు వద్దు అనుకున్న మీ పర్సన్ మీరే కావాలి అని అనుకుంటున్నారు. నిజమా, యూనివర్స్ ఏం చెప్తుంది అనే దానికి సంబంధించి లాంగ్ రీడ్ అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్, చాలా డిఫరెంట్ వెరైటీస్ లాంగ్ కంటెంట్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా అవైలబుల్గా ఉన్నాయండి. లాంగ్ కంటెంట్స్ వాచ్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దామా, లాంగ్ రీడ్ యాజ్ యూజువల్ 10 కార్డ్స్ ఇద్దాం. 10 కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది? మీరు వద్దా అనుకున్న మీ పర్సన్ మీరే కావాలి అనుకుంటున్నారు ప్రజెంట్, నిజమా కాదా? యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది? ఓకే, ఎలాంటి పాజిటివ్ థింగ్స్ చూస్తూ ఉన్నారు? మీలో ఎలాంటి పాజిటివ్ విషయాలు మీ పర్సన్కి చాలా బాగా నచ్చాయి? అవన్నీ కూడా యూనివర్స్ మనకి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది? అవన్నీ కూడా ఈ లాంగ్ కంటెంట్లో అయితే మనం ఈ లాంగ్ రీడ్లో అయితే మనం చూద్దాం. యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి ఆన్సర్ వస్తుంది, టారో ఏం చెప్తుంది, ఇవన్నీ కూడా చూద్దామండి. ఓకే, చూద్దాం ఒకసారి ఎలాంటి ఆన్సర్ వస్తుంది యూనివర్స్ నుంచి. ఓకే ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ 10 కార్డ్స్ అయితే తీద్దాం. ఓకే, అండ్ 1 2 3 and 4 5 and 6 and 7 8 9 10. ఓకే, ఫ్రెండ్స్, మనమైతే 10 కార్డ్స్ తీసాం. ఈ 10 కార్డ్స్లో కూడా యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది? మీరు వద్దు అనుకున్న మీ పర్సన్ మీరే కావాలి అనుకుంటున్నారు. నిజమా కాదా? యూనివర్స్ మనకు ఎలాంటి ఆన్సర్ అయితే ఇస్తుంది అనే దానికి సంబంధించి మనమైతే ఒక లాంగ్ రీడ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూద్దాం ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, చాలా అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అప్ అండ్ డౌన్స్, ఏ డెసిషన్ తీసుకోవాలి, ముఖ్యంగా డెసిషన్స్ తీసుకోవడంలో చాలా అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉన్నారు. కొన్నిసార్లు పాజిటివ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు, కొన్నిసార్లు నెగిటివ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. అంటే కొన్నిసార్లు కావాలి అని అనుకుంటున్నారు, కొన్నిసార్లు వద్దు అని అనుకుంటున్నారు. బట్ మీ పర్సన్ మాత్రం మీరే కావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఈ చేంజెస్ అనేవి, సడన్ చేంజెస్ అనేవి వస్తూ ఉన్నాయి. అది మీ కెరీర్ గురించి ఆలోచించవచ్చు, లేదంటే ఇంకో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఏ ప్రాబ్లమ్స్ అయినా ఉండొచ్చు. ఒక స్టేబుల్ డెసిషన్స్ తీసుకోవడంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉండొచ్చు, రెస్పాన్సిబిలిటీస్ పెరిగి ఉండొచ్చు. మీ మీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే రీజన్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు ఎర్లీగా తీసుకోవచ్చు. తీసుకున్నటువంటి డెసిషన్స్ అనేవి కొంచెం కరెక్ట్గా సెట్ అవ్వకపోవచ్చు అక్కడ ఉండేటువంటి విషయానికి సంబంధించి, లేదా అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్కి సింక్ అవ్వకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ తీసుకోవడం వల్ల బట్ మీ పర్సన్ మాత్రం స్టేబుల్గా ఉన్నారు. మీరు మీరే కావాలని అనుకుంటున్నారు. మీలో ఉండేటువంటి విల్ పవర్ ఏదైతే ఉందో, మీలో ఉండేటువంటి ఆ పాజిటివ్నెస్ ఏదైతే ఉందో చూస్తున్నారు. చూద్దాం ఇంకా మనకి నెక్స్ట్ రీడింగ్స్లో టారో ఏం చెప్తుంది, యూనివర్స్ ఏం చెప్తుంది అనే దానికి సంబంధించి మనం అయితే ఫుల్ రీడ్ చేద్దాం. ప్రెజెంట్ అయితే అప్ అండ్ డౌన్స్ డెసిషన్స్ తీసుకోవడంలో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉంటుంది, ఏంది మీ మీ ప్రాబ్లమ్స్, ఫ్యూచర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లైఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇలా చాలా వాటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎలా ఉంటుంది సిచ్యువేషను,
నెక్స్ట్ ఎలా ఉంటుంది? సో, ఫైనాన్షియల్‌గా సో, ఎలా ఉంటుంది? ఇంకా ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వకుండా ఉండుండొచ్చు. ముందు ఫైనాన్షియల్‌గా సెటిల్ అవ్వాలి. సో, ఇయన్నీ కూడా చాలా థింక్ చేస్తూ ఉన్నారు. సో, ఈ థింక్ చేసేటువంటి క్రమంలో సో, కొన్నిసార్లు ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో, డెసిషన్స్ తీసుకోవడంలో చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఒపీనియన్‌ని కన్వే చేయడంలో, ఒపీనియన్‌ని చెప్పడంలో ఏదైతే మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నాయో, సో, అక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అవ్వటానికి, చిన్న చిన్న గ్యాప్ రావటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. ఆ ఛాన్స్, ఆ గ్యాప్ ఏదైతే అరైజ్ అయిందో, సో, ఆ గ్యాప్ అనేది ఇంకా కంప్లీట్‌గా అది సో, పెరిగిపోతూ పోయింది. సో, చిన్న డిస్టర్బెన్సెస్ అరైజ్ అయినాయి. సో, మీ వైపు నుంచి అలా ఉన్నా బట్ మీ పర్సన్ వైపు నుంచి మాత్రం స్టేబుల్‌గా ఉన్నారు. సో, మీరు కావాలి అని అనుకుంటున్నారు. సో, తిరిగి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. సో, ఇవన్నీ గూడా సో, జరుగుతూ ఉన్నాయి. అది ఫ్రెండ్స్ కానివ్వచ్చండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు, ఎవరైనా సరే. సో, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ మనం సరైనటువంటి డెసిషన్స్ సరైన టైంలో సో, తీసుకోవడంలో లేట్ అయినప్పుడు, కొంతవరకు డెసిషన్స్ సో, ఫెయిల్ అయినప్పుడు, కొంతవరకు ఆ గ్యాప్ రావటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కొంతవరకు డిసప్పాయింట్‌మెంట్ అవ్వటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, మన వైపు నుంచి అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. బట్ అవతల పర్సన్ నుంచి ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం కొన్ని సిట్యుయేషన్స్‌లో గెస్ చేయలేనటువంటి, ఊహించలేనటువంటి సందర్భాలనేవి ఉంటాయి. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లో సో, మనం ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనేది మనకి ఒక చిన్న లిటిల్ బిట్ ఆ కన్‌ఫ్యూజన్ అనేది అరైజ్ అవుతుంది మనకి. సో, అలాంటి టైమ్స్‌లోనే సో, చాలా ప్లాన్డ్‌గా, చాలా కూల్‌గా మనం డెసిషన్స్ గాని తీసుకున్నట్లయితే సో, ఖచ్చితంగా గ్యాప్ రెడ్యూస్ అవ్వటానికి, తిరిగి మళ్ళీ రీయూనియన్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి టారో అయితే చెప్తుందండి. ప్రస్తుతానికి మనకిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్‌ని సో, పట్టి సో, చాలా అప్ అండ్ డౌన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా డెసిషన్స్ తీసుకోవడంలో సో, చాలా సడెన్ చేంజెస్ అనేయి వస్తూ ఉన్నాయి. సో, దానివల్ల ఏమవుతుంది అంటే కొంతవరకు కన్‌ఫ్యూజన్ అనేది అరైజ్ అవుతుంది. కొంతవరకు ఆ గ్యాప్ అనేది సో, అరైజ్ అవుతూ ఉంది. చూద్దాం నెక్స్ట్ మనకి ఇంకా యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పేసి చూద్దాం. సో, చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించి థాట్స్ ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు మీరు డెసిషన్స్ మార్చుకుంటూ ఉన్నారు? ఎందుకు డెసిషన్స్ మారుతూ ఉన్నాయంటే, బికాస్ ఆఫ్ మీరు చేసేటువంటి జాబ్ కానివ్వచ్చు, ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, ఇవన్నీ గూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి చాలా ప్లాన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. సో, వీటన్నిటి గురించి గూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయండి. డే బై డే గడిచే కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి. అందుకు డెసిషన్స్ తీసుకోవడంలో కొంత ఆలస్యం అవ్వచ్చు. అది మ్యారేజ్‌కి సంబంధించిందైనా, మీ పర్సన్‌కి సంబంధించిందైనా, లేదు మీ ఫ్యామిలీకి సంబంధించిందైనా. సో, ఈ డెసిషన్స్ తీసుకోవడంలో కొంతవరకు లేట్ అవుతూ ఉంది. సో, లేట్ అవుతూ ఉన్నప్పుడు మీ వైపు నుంచి ఆ కన్‌ఫ్యూజన్ ఉన్నా, బట్ మీ అవతల ఉండేటువంటి పర్సన్ వైపు నుంచి మాత్రం స్టేబుల్‌గా ఉన్నారు. సో, కావాలి అని అనుకుంటున్నారు. సో, ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంది. ముఖ్యంగా మీలో ఏం చూస్తున్నారు? ఎందుకు కావాలి అని అనుకుంటున్నారు? టారో ఏం చెప్తుంది? యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీ హార్డ్ వర్క్, మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ అవ్వచ్చు, మీరు ఇచ్చేటువంటి మీరు లీడ్ చేస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు. సో, ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి వర్క్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా అవతల పర్సన్‌కి సో, మీరంటే ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఎందుకు మీ పర్సన్ మిమ్మల్నే కావాలని కోరుకుంటున్నారు అని యూనివర్స్ చెప్తుంది అంటే, మీరు చేస్తున్నటువంటి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కానివ్వచ్చు, మీరిచ్చేటువంటి వాల్యూ కానివ్వచ్చు. సో, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. సో, మీతోటి ఇవన్నీ గూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. సో, ఇవన్నీ కూడా సో, మీలో ఉండేటువంటి ఆ పాజిటివ్‌నెస్ ఏదైతే ఉందో, మీరు కన్వే చేయగలిగినటువంటి విషయాలేవైతే ఉన్నాయో, ఇవన్నీ గూడా మీ పర్సన్‌కి సో, ఒక పాజిటివ్‌గా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సో, పాజిటివ్‌గా రిసీవ్ చేసుకొని సో, మీరే కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీ వైపు నుంచి కొంచెం అప్ అండ్ డౌన్స్ కానీ డెసిషన్స్ తీసుకోవడంలో కొంత అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు కానీ, బట్ మీ పర్సన్ వైపు నుంచి మాత్రం మీరు కావాలి అని చెప్పేసి సో, కోరుకుంటూ ఉన్నారు. మీలో ఉండేటువంటి మీరు లీడ్ చేస్తున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్, మీ ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా సో, ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే మీ పర్సన్‌లో క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. క్రియేట్ చేస్తూ ఉన్నాయని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి సో, చెప్తూ ఉందండి. ఒక హోప్ అండి. ఖచ్చితంగా ఒక హోప్ తోటి చూస్తూ ఉన్నారు. మీ పర్సన్ అయితే మీ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుంది. మీ నుంచి ఎలాంటి ఆహ్, పాజిటివ్‌నెస్ వస్తుంది. మీ నుంచి ఎలాంటి ఒపీనియన్ వస్తుంది. సో, ఇవన్నీ కూడా ఒక హోప్ తోటైతే చూస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా సో, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఒక హోప్ తోటున్నారు. సో, ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్‌ని కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మీ పర్సన్ అయితే సో, ఒక న్యూ బిగినింగ్ తిరిగి మళ్ళీ రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా పాసిబుల్ అవుతుంది. పాసిబిలిటీ ఉంది. సో, ఛాన్స్ ఉంది. సో, మీ వైపు నుంచి ఆ ఛాన్స్ రావచ్చు అని చెప్పేసి
సో, ఖచ్చితంగా ఒక ఒక ఆశగా ఉన్నారండి. ఖచ్చితంగా ఒక ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. హోప్ అయితే ఉంది. హోప్ ఎక్కడా కూడా మిస్ అవ్వట్లేదు. సో, మీరు ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ తీసుకుంటారు. సో, ఆలోచిస్తారు. ఆ డెసిషన్ తీసుకుంటారని చెప్పేసి థింక్ అయితే చేస్తున్నారండి. ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. సో, అందుకే మీరు డెసిషన్స్ తీసుకోవడంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉన్నాయి. సో, ఖచ్చితంగా మీ పర్సన్ మీరే కావాలి అని చెప్పేసి ఒక హోప్ తోటైతే సో, ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉన్నాయండి. చాలా అవకాశాలు వస్తూ ఉన్నాయి. అయినా సరే మీ పర్సన్ మీరే కావాలి అని చెప్పేసి స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారు. చాలా ఛాన్సెస్ వస్తూ ఉన్నాయి. సో, చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఖచ్చితంగా అండి. ఒక మంచి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు. చాలా థింక్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఎలా చేయాలి అని చెప్పేసి, ఎలా రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి, ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అని చెప్పేసి, ఇవన్నీ కూడా సో, మీరు వద్దు అనుకున్నా సరే మీ పర్సన్ వైపు నుంచి ఎలా కమ్యూనికేట్ చేయాలి? ఎలా ఒపీనియన్ చెప్పాలి? ఎలా ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మీరు ఏదైతే ఆహ్ థింక్ చేస్తున్నారో సేమ్ అదే విధంగా మీ పర్సన్ కూడా సో, థింక్ చేస్తూ ఉన్నారు. కొత్త కొత్త ప్లాన్స్ అనేవి క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మీ పర్సన్‌కి సంబంధించి కూడా వాళ్ళు కూడా కెరియర్‌కి సంబంధించి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారండి. కెరియర్ ఎలా ఉండాలి? ఇలా చేయాలి అని చెప్పేసి అవి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాన్స్ కూడా తయారు చేసుకుంటూ ఉన్నారు. అవన్నీ కూడా మీతోటి కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. సో, చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుంది నెక్స్ట్. సో, ఓకే. సో, నెక్స్ట్ కార్డ్‌లో రీడ్ చేద్దాం. సో, ఖచ్చితంగా అండి ఒక రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. మీతోటి కలిసి ముందుకెళ్ళాలి. ఒక టీమ్ వర్క్ చేయాలి. మీతోటి కలిసి డెసిషన్స్ తీసుకోవాలి. మీ సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీ పర్సన్ అయితే సో, కోరుకుంటూ ఉన్నారు. ఒక మంచి కొలాబరేషన్ అనేది కోరుకుంటూ ఉన్నారు. సో, మీ నుంచి ఒక పాజిటివ్ వర్డ్స్, మీ నుంచి ఒక పాజిటివ్ ఇన్స్పిరేషను. సో, ఇవన్నీ కూడా కోరుకుంటూ ఉన్నారండి. మీరు వద్దు అనుకున్నా సరే మీ పర్సన్ నుంచి సో, ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేవ్ అయితే ఉంది. మీ మీ నుంచి ఒక పాజిటివ్ వేవ్ కోరుకుంటూ ఉన్నారు. పాజిటివ్ ఎలా అయినా సరే తిరిగి రీయూనియన్ కావాలి. సో, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రకరకాల డెసిషన్స్ గానీ, రకరకాల ఒపీనియన్స్ రావచ్చు. ఫ్రెండ్స్ దగ్గర నుంచి రకరకాల ఒపీనియన్స్ రావచ్చు. బట్ అవన్నీ గూడా మీ పర్సన్ ఆహ్, ఖచ్చితంగా మీరే కావాలి అని చెప్పేసి కోరుకోవటం అయితే జరుగుతుంది. అవన్నీ వింటున్నారు. బట్ తన మనసులో ఏదైతే ఉందో సో, అది మాత్రమే ఫాలో అవ్వాలి. అది మాత్రమే చేయాలి అని చెప్పేసి ఒక డెసిషన్ అయితే తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా కొలాబరేషన్‌కి సంబంధించండి. మీతోటి కలిసి వర్క్ చేయాలి. మీతోటే మీరిచ్చేటువంటి ఆహ్, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అని చెప్పేసి సో, ఖచ్చితంగా అయితే కోరుకుంటూ ఉన్నారు. అండ్ ఖచ్చితంగా ఒక మంచి స్ట్రెంత్ తోటి ఖచ్చితంగా ఫోకస్ చేస్తూ ఉన్నారండి. ముఖ్యంగా రీయూనియన్‌కి సంబంధించి మీరేదైతే ఎందుకు మీరే కావాలి అని కోరుకుంటున్నారు మీ పర్సన్ అని అనుకుంటే యూనివర్స్ ఇస్తున్నటువంటి సమాధానం మీరు చేస్తున్నటువంటి వర్క్ కానీ, మీరు కెరియర్ మీద చూపిస్తున్నటువంటి ఫోకస్ గానీ, సో, ఇవన్నీ గూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా బాగా పరిశీలిస్తూ ఉన్నారు. మీ యొక్క డెసిషన్స్ తీసుకోవడంలో ఉండేటువంటి స్ట్రెంత్ గానీ, స్టేబుల్‌గా ఎలా ఉండగలుగుతున్నారు. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్‌లో కూడా మీరు ఎలా లీడ్ చేసుకుంటూ సో, ముందుకెళ్ళగలుగుతున్నారు. సో, ఇవన్నీ కూడా మీ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మీ పర్సన్ మీరే కావాలి అని చెప్పి కోరుకుంటున్నారంటే మీ దగ్గర ఉండేటువంటి సో, ఆ పవర్ గాని, మీ దగ్గర ఉండేటువంటి ఆ ఫోకస్ గాని, కెరియర్ మీద మీరు చేస్తున్నటువంటి ఫోకస్ గాని, సో, ఇవన్నీ కూడా సో, ఖచ్చితంగా ఎలాంటి హార్డ్ వర్క్ అయినా సరే సింపుల్‌గా చేయగలుగుతున్నారు. ఎంతటి వర్క్ అయినా సరే కంప్లీట్ చేయగలుగుతున్నారు. ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా క్లియర్ చేయగలుగుతున్నారు. సో, ఇవన్నీ కూడా మీ పర్సన్ మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో, మీరు ఏదైతే ఇవన్నీ కూడా చేయగలుగుతున్నారు. ఇవన్నీ కూడా మీరు చేసేటువంటి ఫోకస్‌ని ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కెరియర్ మీద ఏదైతే ఫోకస్ చేస్తున్నారో, కెరియర్‌లో మనం ఎలా ఉండాలి, ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఏదైతే మీరు థింక్ చేస్తూ ఉన్నారో, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అందుకే డెసిషన్స్‌లో ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఉన్నా, మీరు తీసుకునే డెసిషన్స్‌లో ఏమన్నా చిన్న చిన్న మార్పులున్నా సరే, మీ పర్సన్ ఖచ్చితంగా మీరే కావాలి అని చెప్పి కోరుకోవడంలో సో, ఖచ్చితంగా మీరే కావాలి. తిరిగి రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి, సో, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీతోటి కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళైతే సో, గట్టిగా కోరుకోవడం అనేది జరుగుతూ ఉందండి. అండ్ నెక్స్ట్ చూద్దాం. అండ్ సో, ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎమోషనల్‌గా చాలా స్టేబుల్‌గా ఉన్నారండి. ఎమోషనల్‌గా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, సో, మీ డెసిషన్స్‌లో ఎలాంటి చేంజెస్ ఉన్నా సరే, కొన్నిసార్లు పాజిటివ్‌గా ఉన్నా సరే, కొన్నిసార్లు నెగెటివ్‌గా ఉన్నా సరే, మీ డెసిషన్స్‌లో ఎలాంటి చేంజెస్ ఉన్నా సరే, సో, బట్ మీ పర్సన్ డెసిషన్స్‌లో మాత్రం ఒక పాజిటివ్‌నెస్సే కోరుకుంటూ ఉన్నారు. మీరే కావాలని కోరుకుంటూ ఉన్నారు. ఎమోషనల్లీ చాలా స్టేబుల్‌గా ఉన్నారండి. ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే, ప్రాబ్లమ్స్ అయినా హ్యాపీనెస్ అయినా. సో, ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా సరే, సో, ఖచ్చితంగా ఒక ఒక స్టేబుల్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా డెసిషన్స్ తీసుకోవడంలో
స్టేబుల్‌గా ఉన్నారు. చాలా కేరింగ్ చూపిస్తూ ఉన్నారండి. ముఖ్యంగా మీ పట్ల మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో చాలా కేరింగ్. మీరు హ్యాపీగా ఉండాలి. మీరు సంతోషంగా ఉండాలి. లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. లైఫ్‌లో ఇంకా మీరు ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, ఇవన్నీ గూడా కోరుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా మీ నుంచి ఒక పాజిటివ్ వర్డ్స్ అనేవి కోరుకుంటూ ఉన్నారు. సో, ఎమోషనల్‌గా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారు. సో, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఫ్యామిలీ పరంగా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. ముఖ్యంగా మీ పర్సన్‌కి. సో, కెరియర్ పరంగా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. జాబ్ పరంగా రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు. బట్ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ లీడ్ చేస్తూ ఉన్నా సరే ఖచ్చితంగా మీరంటే కావాలి అని కోరుకుంటున్నారు. ఒక రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. మీ నుంచి ఒక పాజిటివ్ వర్డ్స్ అనేయి సో, కోరుకుంటూ ఉన్నారు. చూద్దాం. అండ్ యూనివర్స్ చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఆహ్, ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతూ ఉంది. సో, ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉండబోతూ ఉంది. సో, మీకోసం మీ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరిచ్చేటువంటి ఒక పాజిటివ్ వర్డ్స్ కోసం సో, వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఆహ్, గాడ్ ఏదైతే ఇష్టదైవం ఉందో ఇష్టదైవాన్ని సో, ప్రార్థిస్తూ ఉన్నారు. మంచి ఆహ్, యూనివర్స్ చెప్తూ ఉందండి. ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిట్యుయేషన్ అయితే ఉండబోతూ ఉంది. సో, తిరిగి రీయూనియన్ అవ్వటానికి సో, సింగిల్ ఒపీనియన్‌కి రావటానికి సో, ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అయితే ఉండబోతూ ఉంది. సో, ఖచ్చితంగా హోప్ ఏదైతే ఉందో ముఖ్యంగా మీ పర్సన్‌కి సంబంధించినటువంటి హోప్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ హోప్ నెరవేరటానికి ఖచ్చితంగా ఒక ఒక చిన్న ఆహ్ క్రియేటివ్ వర్క్ జరగటానికి సో, ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ప్రపోజల్స్ యాక్సెప్ట్ అవ్వటానికి సో, ఛాన్స్ అయితే ఉంది. సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా బ్లెస్ చేస్తూ ఉందండి. సో, మంచి జరగాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది. సో, మా ఛానల్ తరఫు నుంచి కూడా సో, అంతా మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. అండ్ నెక్స్ట్ సో, ఖచ్చితంగా ఒక రెస్పెక్ట్ అయితే పెరగబోతూ ఉందండి. సో, ముఖ్యంగా మీకు కానీ, మీ పర్సన్‌కి గానీ సో, సొసైటీ పరంగా ఒక మంచి రెస్పెక్ట్ అయితే పెరగబోతూ ఉంది. సో, ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి గోల్స్ గానీ, సో, జాబ్‌కి సంబంధించినటువంటి గోల్స్ గానీ, ఇవన్నీ కూడా సో, ఖచ్చితంగా సొసైటీలో ఒక మంచి పేరు, సొసైటీలో ఒక గుడ్ నేమ్ తీసుకొని రావడానికి ఛాన్స్ అయితే ఉంది. ముఖ్యంగా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో, హార్డ్ వర్క్‌కి సో, తగినటువంటి సో, రికగ్నైజేషన్ అయితే రాబోతూ ఉంది. సో, ఖచ్చితంగా కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. చాలా కంట్రోల్డ్‌గా ఉన్నారు. కెరియర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి ఫోకస్ అనేది 100% కూడా సక్సెస్ అవ్వటానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి సో, మనకి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. ఖచ్చితంగా మీరు కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో అప్ అండ్ డౌన్స్ అయినా సరే, మీ పర్సన్ మీరే కావాలి అని అనుకుంటున్నారు. బట్ డెసిషన్స్ గూడా సో, ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో, ఒక స్టేబుల్ డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా ఒక మంచి జరగాలని కెరియర్‌లో సెటిల్ అవ్వాలని చెప్పేసి ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా ఏదైతే థింక్ చేస్తూ ఉన్నారో, ఆ ఫైనాన్షియల్‌గా కూడా సో, సెటిల్ అవ్వాలి అని చెప్పేసి యూనివర్స్ అయితే సో, బ్లెస్ చేస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మంచి పేరు రావటానికి సొసైటీలో ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా ఒక మంచి జడ్జిమెంట్ అయితే రాబోతూ ఉంది. ఆహ్, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఒక క్లియర్ మైండ్ తోటి ఒక డైరెక్ట్ కమ్యూనికేషన్ తోటి మీ పర్సన్ మీకు ఏదైతే చెప్పాలి అని అనుకుంటున్నారో, సో, ఖచ్చితంగా అది 100% కన్వే చేసేటువంటి సో, ఆ టైం అయితే వచ్చిందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా అది కన్వే చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. తన మనసులో ఏదైతే చెప్పాలని అనుకుంటున్నారో, సో, అది ఖచ్చితంగా కన్వే చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో, ఒక మంచి జడ్జిమెంట్ అయితే రాబోతూ ఉంది. సో, మీ వైపు నుంచి గానీ, మీ పర్సన్ వైపు నుంచి గానీ, సో, ఒక మంచి జడ్జిమెంట్ అయితే రాబోతుంది. సో, ఖచ్చితంగా జడ్జిమెంట్ పాజిటివ్‌గా ఉండబోతూ ఉందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే ఒక మంచి హోప్ ఇస్తూ ఉందండి. ఆహ్ ఖచ్చితంగా మంచి జరగాలి అని చెప్పేసి సో, యూనివర్స్ ఎలా అయితే బ్లెస్ చేసిందో, మా ఛానల్ తరఫు నుంచి కూడా అంత మంచి జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ మనసులో కోరిక ఏదైతే ఉందో, సో, ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరాలని ముఖ్యంగా మీ పర్సన్ మనసులో కోరిక ఏదైతే ఉందో, ఆ కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో, మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నామండి. సో, ఫ్రెండ్స్ చూసారు గదా! మనమైతే ఒక లాంగ్ రీడ్ చేసాం. ఇలా డిఫరెంట్ కంటెంట్స్ తోటి సో, మనమైతే చాలా వీడియోస్ చేస్తూ ఉన్నామండి. సో, ప్రతి వీడియో కూడా మనం అప్‌లోడ్ చేస్తూ ఉన్నాం. సో, మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఇలానే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. వ్యూవర్స్ ఆర్థికంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అండ్ ఛానల్ చూస్తున్నటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇంకా నంబర్ ఆఫ్ కంటెంట్స్ చాలా లాంగ్ కంటెంట్స్ వీడియోస్
రెడీగా ఉన్నాయండి అప్లోడ్ చేయడానికి. సో, మీ సపోర్టు ఎప్పుడు ఇలానే ఉండాలని చెప్పి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.